నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్. నేను మీ లావణ్య. మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని చివరి వరకు చూడండి. నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి ఒకసారి వెళ్ళాడు. దండ ప్రణామాలు చేసి కాసేపు సంభాషించాక నారదుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: భగవాన్, మహాత్ముల సందర్శనం వల్ల కలిగే ఫలితమేమిటో దయచేసి కాస్త వివరంగా సెలవియ్యండి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు. నారదుడికి అనుభవపూర్వకంగా సంకల్పించాడేమో మరి. తెలియపరచాలని ఆ యోగీశ్వరుడు కాసేపు అయ్యాక చిరుదరహాసంతో నారదుడిని చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు: నారదా, ఇటు తూర్పు వైపుగా వెళ్ళావంటే నీకు ఒక పెద్ద పెంట కుప్ప కనిపిస్తుంది. దానిలో ఒక పేడ పురుగు జీవిస్తుంది. దాన్ని కనుక ఈ ప్రశ్న అడిగావంటే నీకు స్పష్టమైన జవాబు లభిస్తుంది. భగవంతుడి ఆదేశం మేరకు నారదుడు తూర్పు వైపుగా బయలుదేరి మొత్తానికి ఆ పెంట కుప్ప దగ్గరికి వెళ్ళగలిగాడు. దానిలో జీవిస్తూ ఉన్న ఆ పేడ పురుగును చూసి, మిత్రమా, మహాత్ముల దర్శనం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటూ కుతూహలంగా ఉట్టిపడే స్వరంతో అడిగాడు నారదుడు. ఈ ప్రశ్నను అడగగానే ఆ పేడ పురుగు గిలగిలమంటూ కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది. హతోస్మి అనుకుంటూ విచారవదనంతో శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి నారదుడు జరిగిందంతా పూసగుట్టినట్లు చెప్పాడు. నారదుడు చెప్పిందంతా ఆలకించి మందహాసంతో దేవకీనందుడు, నారదా, నువ్వు ఇప్పుడు పడమ దిశగా వెళ్తే ఒక పాడుపడ్డ దేవాలయం కనబడుతుంది. దాంట్లో ఒక పావురం నివసిస్తుంది. దాన్ని అడుగు, నీ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది అన్నాడు. వెంటనే నారదుడు పడమర దిశకేసి బయలుదేరాడు. ఆ పావురాన్ని కలుసుకొని మునుపటిలాగానే ప్రశ్నించాడు. తన ప్రశ్న జవాబు లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తుండగానే అదేమి వింతో, ఆ పావురం క్షణంలో రెక్కలను టపటపలాడిస్తూ దేవర్షి కళ్ళ ముందు పడి ప్రాణాలు విడిచింది. నారదుడికి జరిగినదంతా అయోమయంగా అనిపించింది. తాను ఆ ప్రశ్న అడగగానే నిండు ప్రాణాలు హరించుకుపోయాయి. ఇంకా ఎన్ని రీతుల్లో భగవంతుడు శోధించాలనుకుంటున్నాడో అని యోచిస్తూ విచారవదనంతో తిరిగి శ్రీకృష్ణుడి వద్దకెళ్ళి జరిగిందంతా విన్నవించాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ ఎరగని వాళ్ళ ముఖం పెట్టి, అయ్యో, అలా జరిగిందా నారదా? అయితే ఇప్పుడు నువ్వొక్క పని చెయ్యి. ఉత్తర దిశగా వెళితే అక్కడ సంస్థానంలో రాజుకు ఒక అందాల మగ శిశువు జన్మించాడు. ఆ పసికందు నీ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడు అన్నాడు. మొదటి 2 సార్లు భగవానుడి ఆజ్ఞను శిరసావహించిన నారదుడు ఈసారి కాస్త తటపటాయించాడు. ఆ పేడ పురుగు, పావురము ప్రాణాలు వదిలినట్లు ఆ రాజు బిడ్డను కూడా తన ప్రశ్నకు జవాబుగా ఇప్పుడే పోసుకున్న ఆ కాస్త ప్రాణం వదిలేస్తే ఇక తన గతి ఏం కాను? నారదుడి సంశయాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు, నారదా, వెనకాడవద్దు, నిర్భయంగా వెళ్ళు, ఈసారి అంతా శుభకరంగానే జరుగుతుంది అంటూ ఆశీర్వదించి పంపాడు. మరే ఆలోచన పెట్టుకోక నారదుడు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సూచించిన సంస్థానంలోని రాజమందిరంలోనికి వెళ్ళాడు. ఆ రాజుకు అప్పుడే జన్మించిన మగ శిశువు ఉయ్యాల్లో ఉన్నాడు. నారదుడు ఆ శిశువును సమీపించి, బాబు, మహాత్ముల సాంగత్యం వల్ల కలిగే ఫలం ఏమిటి అని అడిగాడు. అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది. క్షణంలో ఆ పసికందు తేజస్విమైన ఒక దేవతగా మారిపోయి నారదుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. నారదుడికి జరిగినదేమీ అంతుబట్టలేదు. అప్పుడు ఆ మహా తేజస్వి వినయంగా ఇలా పలికాడు: దేవర్షి, అలా ఆశ్చర్యపోతారేం? నేను మరెవరినో కాదు. మొదట్లో మీరు చూసిన ఆ పెంట కుప్పలోని హీన జన్మలో జీవిస్తూ ఉండిన ఆ పేడ పురుగును నేనే. మహాత్ములైన తమ దర్శన భాగ్యంతో ఆ నికృష్ట జన్మ అంతరించి పావురంగా జన్మనెత్తాను. ఆ జన్మలోనూ తమ దర్శన భాగ్యం దక్కించేత ఇప్పుడు ఈ రాజుకు కుమారుడిగా జన్మించడం జరిగింది. ఈ జన్మ కలిగిన వెంటనే మహాత్ములైన తమను దర్శించడంతో నాకు దైవత్వం సంచరించినది. ఇదంతా మహాత్ముల సందర్శన భాగ్యం వల్ల జరిగిన అద్భుతమే కదా. ఇలా అంటూ ఆ తేజస్వి ఆకాశ మార్గాన దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఈరోజు మన కథ. మహాత్ముల సందర్శనం అంత ఈజీగా దొరకదు కదా. మనకి ఎవరు ఎదురుపడతారో, ఏ రూపంలో ఎదురుపడతారో, ఎవరు ఏంటో మనం గ్రహించకపోవచ్చు. అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాల్సిందే.
మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.